బాలు మీనా అయితే పూల కొట్లో 600 ఆదాయం వచ్చింది మనకు. ఇదే విధంగా మన ఆదాయం పెంచుకుంటూ పోతే మనం చాలా బ్రాంచులు ఓపెన్ చేయొచ్చు మీనా అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా మనోజ్ అయితే వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉంటాడు. ఇంకా ప్రభావతికి అయితే మనోజ్ని చూస్తూ ఉంటే మండిపోతుంటుంది. అప్పుడు చూసావరా వాళ్ళు అంచెలంచెలుగా పైకి ఎదగాలని చూస్తున్నారు, నువ్వేమో నన్ను కాల్చుకు తిని నా దగ్గర ఎలా డబ్బులు నాశనం చేయాలా అని చూస్తున్నావు, జాబ్ తెచ్చుకోరా అని చెప్పనంటే నా మాట ఏమైనా విన్నావా, ఆ పార్కులో పడి వెంటబడి తినడం తప్పక అని చెప్పనని తిడుతుంది. ఈ లోపల మీనా అయితే అప్పుడు ఇంకా ప్రభావతి అయితే సత్యంతో చూసారా వాళ్ళు 600 వచ్చిన దానికి ఎంత సంతోషపడుతున్నారు అంటే, అవును వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళు సంపాదించుకుంటున్నారు, మధ్యలో నీదేంటి అని చెప్పని అంటాడు. ఇంకా రోహిణి శృతి కూడా రోహిణి వాళ్ళు కూడా అయితే ఇంకా అలాగే వాళ్ళని చూసి ఈర్ష్యగా ఫీల్ అవుతారు. అప్పుడు రవి శృతి కూడా అయితే చూసారా మీ అన్నయ్య మీ వదిన చేత ఎలా పెట్టించి నన్ను ఇన్వాల్వ్ లేకుండా చేశాడో అని చెప్పనని అంటుంది. వాళ్ళ బ్రతుకు వాళ్ళది, ఇప్పుడు నిన్నేమన్నా అన్నారా అని చెప్పని రవి అయితే తనకు సర్ది చెప్తాడు. ఇంకా అందరూ ఇలా మా ఆదాయం వస్తుంది కదా, ఇంకా వీళ్ళందరూ నోళ్ళు స్వీట్ తీపి చేయాలి మీనా, నువ్వు వెళ్ళి వెంటనే ఇంట్లో ఉండే చక్కెర తీసుకురా, వీళ్ళ మొహాలకి మనం ఏం స్వీట్లు కొని ఇవ్వాల్సిన అవసరం లేదులని చెప్పని అంటే అప్పుడు ప్రభావతి నువ్వు తెచ్చే స్వీట్ల కోసం నేను ఇంకా కాచుకొని ఉన్నానని చెప్పనంటే, లేదు మమ్మీ నీకోసం నేను తెస్తాను, ఏదో ఒక రోజు కేజీ స్వీట్లు తెచ్చి నీకు షుగర్ పెంచేస్తాను చూడు మమ్మీ అని చెప్పి అంటాడు. అప్పుడు ఇంకా చక్కెర తీసుకొస్తూ ఉంటే ఇంకా మీనా అయితే పడిపోతుంటుంది. అప్పుడు ఇంకా పడిపోతూ ఉంటే ఏంటి కళ్ళు అలా ఉన్నావు అంటే, ఏమోనండి పొద్దుటి నుంచి నాకు ఒకటేమైనా కళ్ళు తిరుగుతున్నాయి, వామిటింగ్స్ అవుతున్నాయి అంటే అప్పుడు ఇంకా ప్రభావతి అయితే అప్పుడు దాని దగ్గరకు వచ్చి చూస్తుంది. ఏంటి అప్పుడు తన గురించి తెలుసుకుంటే, అవును అత్తయ్య నాకు విధంగా 3 నెలల నుంచి అని చెప్పానంటే అప్పుడు ఇంకా ప్రభావతికి అయితే పెద్ద షాక్ అనుకోవాలి. ఇంకా తన తల్లి కాబోతుందని తెలుసుకొని బాలు అయితే తనకి పూలు పళ్ళు తీసుకొచ్చి ఇచ్చి, నువ్వు ఇవే టెన్షన్స్ పెట్టుకోకు, రేపటి నుంచి ఒక్క పని చేయొద్దు, అలాగే ఇంట్లో పని మనిషిని పెట్టేస్తానని చెప్పని అంటాడు. రేపు నాకు బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పని కలలు కంటూ ఉంటే ఇంకా మీనాకు నొప్పులు చేసినట్టు, తన 3 బిడ్డలు తల్లి అయిపోయినట్టు, వాళ్ళ సుశీల డార్లింగ్ చెప్పినట్టు నాకు మనవడు పుట్టినట్టు అలాగా కాకుండా ఒకే దెబ్బలో 3 పిలకాలని చెప్పన్నట్టు అప్పుడు ఇంకా రోహిణిని మనోజ్ని అయితే ప్రభావతి నేను చెప్తూనే ఉన్నాను మీకు, మీరే నాకు ముందు వారసుని ఇవ్వాలని. ఇప్పుడు ఆ మీన ఏకంగా ఈ ఇంటికి మొదటి బిడ్డని ఇస్తుంది, అప్పుడు మా అత్త ఆస్తంతా ఆ బిడ్డకే చెందుతుంది, ఇప్పుడు నేను ఏం చేసేదరా అని చెప్పని అనుకొని ఇంకా మనోజ్ని రోహిణి అయితే తిడుతుంది. ఇంకా ప్రభావతి అయితే తనకి మనవడో మనవరాలు పుట్టినట్టుగా వస్తే రేపు వాళ్ళు వచ్చి నన్ను నానమ్మ అని పిలుస్తూ ఉంటే నాకు ఒళ్ళంతా తేళ్ళు జుర్లు పాకినట్టు ఉంటాయి అని చెప్పని ఇంకా డ్రీమ్లోకి అయితే వెళ్ళిపోతుంది.